ఇవాళ పటమట్ల అంక 9వ డివిజన్లో దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా, కేసినేని నాని గారు ఎంపీగా ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు అభ్యర్థించడానికి ఇక్కడ మా పర్యటన జరుగుతుంది. పటమట్ల అంక సైతం వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా మారుతుందండి. ఇది విజయవాడలో మంచి మార్పు, ఒక సంచలనం. అందరూ కూడా ఇక్కడ మేము ఓటేసి మనిషిని గెలిపించుకుంటే మా కోసం నిలబడతాడు అనే ఒక నమ్మకంతో మేము మీకు సపోర్ట్ చేస్తామమ్మా అని చెప్పడం జరుగుతుంది. అట్లానే అందరూ కూడా గత 5 సంవత్సరాలుగా ఇక్కడ దేవినేని అవినాష్ గారు చేసిన కష్టాన్ని గుర్తిస్తున్నారు. కేసినేని నాని గారిని అయితే అందరూ కుటుంబ సభ్యులాగా చూసుకుంటారు ఇక్కడ. సో తప్పకుండా కూడా విజయం మనదే. థ్యాంక్ యూ. మరి హైమా గారు, నాని గారి కుమార్తె, అలాగే సుధీరా గారు, అవినాష్ గారి వైఫు, నేను మాజీ కార్పొరేటరు, అట్లాగే స్థానిక పెద్దలు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ మేము ఓట్ల అభ్యర్థించడానికి వచ్చినప్పుడు వాళ్ళు మీరు మా ఇంటికి రావవసరం లేదు, ఈ డెవలప్మెంట్ ఈ 3.5 ఏళ్లలో 4 ఏళ్లలో చేసిన మేము తిరిగే కారు కానీ, సైకిల్ కానీ, రిక్షా కానీ ఏదైనా కూడా మీరేసిన రోడ్డు మీద తిరుగుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈసారి మీకు ఓట్లేసి గెలిపించుకుంటాం. అట్లాగే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా శుభ్రంగా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాదని చెప్పి చెప్పడం జరిగింది. మరి పాప అన్నట్టు, అమ్మ గారు అన్నట్టు పటమట్ల కంటే ఒకప్పుడు కంచుకోటలాగా ఉండే ఇటు టీడీపీకి ఈరోజు బీటలు వచ్చినాయి. అలా ఎలా అంటే ఇప్పుడు రామ్మోహన్ గారు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క రోడ్డు వేయాల. రామ్మోహన్ గారికి ముందు నేను కార్పొరేటర్గా ఉండి 13 కోట్లు ఖర్చు పెట్టా ఇదే డివిజన్లో. వంతెన కానీ, కృష్ణవేణి రోడ్డు కానీ, పటమట్ల లంక చేపల మార్కెట్ వంతెన కానీ నెహ్రూ గారి ప్రోద్బలంతో. అంటే మేము వేసిన తర్వాత ఇప్పటి వరకు అవినాష్ గారు వచ్చిన తర్వాత, లేదంటే ఇప్పుడున్న ఈశ్వరప్రసాద్ గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వేసినవి తప్ప ఈ పటమట్లలో కానీ, పటమట ఏరియాలో కానీ ఆయన మొహం చూసింది లేదు, ఇండ్లు గుమ్మం దొక్కింది లేదు, ఎప్పుడు వచ్చింది లేదు. పైగా వాళ్ళు ఓట్లు ఏమని అడుగుతున్నారు? అమ్మ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, లేదంటే గంజాయి మాఫియా, లేకపోతే మాదక ద్రవ్యాల మాఫియా అంటున్నారు. అసలు మాఫియా అనేది పుట్టిందే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎందుకంటే గంజాయిని నరసన్నపేట నుంచి హెరిటేజ్ ఫుడ్ వ్యాన్లో తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తం అందరికీ కాలేజీలకు అలవాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏది అయ్యన్న పత్రం కానీ అడ్డం పెట్టుకుని. అట్లాగే ఇసుక మాఫియా అంటున్నారు. ఇసుక మాఫియా ఎక్కడండి? మీకు మన ఎంఆర్ఓ గారు అయినటువంటి వంజాక్షి గారిని చింతమనేని ప్రభాకర్ గారు తప్పు అని చెప్తే ఆవిడ మీద దండయాత్ర చేపించి ఆయనతో సారీ చెప్పించారు. మరి మద్యం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మద్యాన్ని ఆపేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రిలీజ్ చేశారు మద్యాన్ని. వీళ్ళ మాట్లాడేది ఈ మద్యం గురించి. అదేంటంటే మాదక ద్రవ్యాలు వాళ్ళ దొరికినాయి అంటున్నారు. ఎవడో ఏదో చేసుకుంటే మాకు ఓటేయండి అమ్మా, మేము ఈ పని చేసాము, ఈ రోడ్డు చేసాము, ఈ కుళాయి ఇచ్చాము, లేదంటే ఈ ట్రాన్స్ఫర్ చేసాము, లేదంటే ఒక కనెక్షన్ ఇచ్చాము, లేకపోతే ఒక పార్క్ రెడీ చేసామని ఎవడో చెప్పట్లా. ఈ చెప్పడం ఓట్లు అడుగుతాం. సామాన్య మానవులకు అవసరం అండి. రాజధాని గురించి మాట్లాడతారు. రాజధాని స్టేట్ ఎడగొట్టమని చెప్పి అపోజిషన్లో ఉండి పెట్టింది మీరు, స్టేట్ని ఎడగొట్టింది మీరు, రాజధాని నూజివీడులో పెడతామన్నది మీరు, ప్రకాశం జిల్లా పెడతామన్నది మీరు అందరం ల్యాండ్ మాఫియా చేసుకుని తీసుకొచ్చి అమరావతిలో పెట్టి ఇవాళ అమరావతిని రాజధాని లేకుండా చేశారన్నారు. మా లాంటి పేదవాళ్ళకి ఏమీ అవసరం రాజధాని? మాకు శుభ్రంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాబట్టి మేము ఓట్లేసి గెలిపిస్తామని చెప్తున్నారు జనాలందరూ. ఈసారి అవినాష్ గారు గెలుస్తారు, నాని గారు హ్యాట్రిక్ కొడతారు. ఇది మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై జగన్.